రాష్ట్రంలో అబ్కారీ శాఖ ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తోంది. 2018లో ఏకంగా 20,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపింది. 2017తో పోలిస్తే దాదాపు 3,500 కోట్ల రూపాయల అమ్మకాలు పెరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 2 నుంచి 2,500 కోట్ల రూపాయల మేర మద్యం అమ్మకాలు జరిగి రికార్డు సృష్టించాయి. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ తర్వాత భారీ ఎత్తున ప్రభుత్వ ఖజానాకు రాబడి తెచ్చిపెట్టేది ఆబ్కారీ శాఖ. ఏటికేడు మందుబాబుల సంఖ్య పెరుగుతుండడం వల్ల మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. 2017 జనవరి నుంచి డిసెంబర్ వరకు 16,596 కోట్ల విలువైన 3 కోట్లకు పైగా కేసుల మద్యం, 4.09 కోట్లకు పైగా కేసుల బీరును మందుబాబులు తాగారు. 2018 జనవరి నుంచి డిసెంబర్ వరకు 20,000 కోట్లకు పైగా విలువైన 3.32 కోట్ల కేసుల మద్యం, 4.85 కోట్ల కేసుల బీరు తాగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 32 లక్షల కేసులకు పైగా మద్యం, 74 లక్షలకు పైగా కేసుల బీరు అదనంగా సేవించి 2017 కంటే 2018లో దాదాపు 3,500 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా తాగేశారు. జిల్లాల వారీగా అమ్మకాలు పరిశీలిస్తే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 2 నుంచి 2,500 కోట్ల విలువైన మద్యం తాగేశారు. హైదరాబాద్ జిల్లాలో 2,541 కోట్లు, మేడ్చల్ జిల్లాలో 2,190 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 2,499 కోట్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2,078 కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,162 కోట్ల లెక్కన విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017లో జరిగిన అమ్మకాలతో పోలిస్తే హైదరాబాద్ జిల్లాలో 337 కోట్లు, మేడ్చల్ జిల్లాలో 324 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 636 కోట్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 332 కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 283 కోట్ల లెక్కన అదనంగా అమ్మకాలు జరిగాయి. 2018లో రాష్ట్రంలో జనాభా 3.84 కోట్లు ఉన్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI అంచనా వేసింది. ఏడాదిలో జరిగిన మద్యం అమ్మకాలు మొత్తం జనాభాతో బేరీజు వేస్తే ఒక్కొక్కరు 5,198 రూపాయలు మద్యానికి వెచ్చిస్తున్నట్టు వెల్లడైంది. 18 ఏళ్లలోపు వారిని మద్యం ప్రియుల నుంచి మినహాయిస్తే 2.61 కోట్ల మంది జనాభా ఉన్నట్లు అంచనా. ఈ సంఖ్యతో 20,000 కోట్లను బేరీజు వేస్తే ఒక్కొక్కరు 7,647 రూపాయల మద్యం సేవించినట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో అంతా మద్యం తాగే అవకాశం లేనందున 60% వరకు మద్యం సేవిస్తారనుకుంటే ఒక్కొక్కరు 15 నుంచి 20,000 వరకు ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు.